సార్, డియర్ సార్, ఇప్పుడు మనము టీయూఎఫ్టీ టోకన్ని ఎలా బై చేయాలి, అలాగే ఎలా సేల్ చేయాలి, ప్రజెంట్ ఒక డాలర్కి ఎన్ని టోకన్స్ వస్తున్నాయో ఒకసారి మనం చూద్దామండి. ప్రజెంట్ మనము ట్రస్ట్ వ్యాలెట్లో ఒకసారి చూద్దాం. ట్రస్ట్ వ్యాలెట్లో ఒకసారి మనం బై అండ్ సేల్ చేసి చూద్దాము. ఒకసారి ఈ వీడియోలో మీకు నేను దీన్ని క్లియర్గా నీట్గా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఇక్కడ మనము ట్రస్ట్ వ్యాలెట్ని ఓపెన్ చేసామండి. ట్రస్ట్ వ్యాలెట్లో ఓపెన్ అయింది. ఇప్పుడు మనకి ఇక్కడ ట్రస్ట్ వ్యాలెట్లో మనకి ఇక్కడ ఏం చూపిస్తుంది? ఫస్ట్ బిఎన్బి ఉంది, ఇక్కడ తర్వాత రెండోది యూఎస్డిటీ ఉంది, తర్వాత మూడోది టీయూఎఫ్టీ టోకెన్ అనేది ఇక్కడ మనకు చూపిస్తుంది. టీయూఎఫ్టీ బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది చూపిస్తుంది. దీన్ని మనము ఒకసారి టచ్ చేసామండి. టచ్ చేస్తేనే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, ఆల్రెడీ 1217 టోకెన్స్ ఆల్రెడీ నా వ్యాలెట్లో ఉన్నాయండి. ఇక్కడ మనం ఏం చేయాలా? స్వాప్ ద్వారా మనము బై అండ్ సేల్ చేసుకోవచ్చు. ఇక్కడ స్వాప్ అనేది యారో గుర్తుంది కదా, ఇక్కడ దీన్ని మనం టచ్ చేస్తున్నాం అనమాట. టచ్ చేస్తే మనకి ఇక్కడ ఈ విధంగా చూపిస్తుంది. చూడండి, ఫ్రమ్లో ఏమో బిఎన్బి ఉంది, ఫ్రమ్లో ఏమో టీయూఎఫ్టీ టోకెన్ ఉంది, టూలో ఏమో బిఎన్బి స్మార్ట్ చైన్ అనేది ఉంది. మనకేం కావాలి? మనము టఫ్ టోకెన్ని ఈరోజు బై చేయాలనుకుంటున్నాం కాబట్టి మనము ఇక్కడ యారో గుర్తుంది కదా, దీని ద్వారా మనము దీన్ని టచ్ చేస్తే అప్పుడు మనకి టఫ్ టోకెన్ అనేది కిందికి వస్తుంది, 2 లేక్ వస్తుంది. ఫ్రమ్లో బిఎన్బి ఉంది. మనము $1కి ఎన్ని కాయిన్స్ ఉండేది మనకు కావాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ బిఎన్బి ఉండే ప్లేస్లో యూఎస్డిటీని పెట్టుకోవాలి. అంటే బిఎన్బిని ఇక్కడ చూడండి, బాగా చూపిస్తున్నాను, బిఎన్బిని టచ్ చేస్తున్నా. బిఎన్బిని టచ్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము యూఎస్డిటీని టైప్ చేసుకోవాలా. యూఎస్డిటీ టైప్ చేసుకుంటే మనకి ఇక్కడ యూఎస్డిటీ అనేది క్లియర్గా పైకి వచ్చేస్తుంది. అప్పుడు యూఎస్డిటీని ఇక్కడ టచ్ చేయాలా. టచ్ చేస్తేనే మనకి ఇక్కడికి క్లియర్గా పైన యూఎస్డిటీ వచ్చేసింది, కింద టీయూఎఫ్టీ చూపిస్తుంది. ఇక్కడ 0 ఉంది చూడండి, టీయూఎఫ్టీ టోకెన్ యూఎస్డిటీకి ఎదురుగా మనకి ఇక్కడ 0 ఉంది. ఈ 0 ప్లేస్లో మనకి ఎగ్జాంపుల్కి $1ని ఎంటర్ చేసాము. ఇక్కడ $1కి ఎన్ని కాయిన్స్ వచ్చున్నాయి కింద చూడండి, ఇక్కడ 1676. 1676 అంటే 1676.87 టోకన్స్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. మనం ఇక్కడ ఈ విధంగా మనం ఇక్కడ ఆల్రెడీ కంటిన్యూ అనేది కింద చూపిస్తుంది కదా, జస్ట్ కంటిన్యూని క్లిక్ చేస్తే చాలు, ఈ విధంగా మనకి ఓపెన్ అయిపోతుంది. ఈ విధంగా ఇది వస్తానే మనం ఏం చేయాలా? దీన్ని కొద్దిగా సేపు వెయిట్ చేయాలా. ఇట్లా వెయిట్ చేస్తేనే నువ్వు ఈ 1643 టోకెన్స్ తీసుకుంటున్నావా అనేది అడుగుతుంది అనమాట. ఎస్ అన్నట్లయితే ఇక్కడ కన్ఫర్మ్ కొట్టాలి. కన్ఫర్మ్ కొడితేనే మనకేమవుతుందంటే ఈ విధంగా పాస్వర్డ్ అనేది వస్తుంది.